యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. పాట వచ్చిన పాట అయితే కలిసి పాడండి, రాని పాట అయితే చప్పట్లు కొడుతూ దేవుని మైపరచండి. రెండోసారి పాడినప్పుడు కలిసి పాడాలని మీరు కూడా ఆశించండి, అది మీకు మంచిది. ఓనా సోదరా, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు, నీవు నిలచి చూచెదవా నేడు. నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు, నీవు నిలచి చూచెదవా నేడు. చెప్పండి కూడా దయచేసి టెలివిజన్ ఎవరైనా ఉంటే గ్యాలరీలో కూర్చోవలసింది కోరుచున్నాం. పెండ్లి విందుకు నిన్ను పిలువ, వర్తమానము పంపెను నేడు. పెండ్లి విందుకు నిన్ను పిలువ, వర్తమానము పంపెను నేడు. సాకులు చెప్పిన నీవు చేరలేవు పరలోక రాజ్యము. సాకులు చెప్పిన నీవు చేరలేవు పరలోక రాజ్యము. ఓనా సోదరా, ఓనా సోదరి, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు, నిన్ను పిలచి చూచెదవా నేడు.
సంవత్సరముల నుండి చూచుచున్నాడేమో నిన్ను. 3 సంవత్సరముల నుండి చూచుచున్నాడేమో నిన్ను. ఈ సంవత్సరమే నీ గతికి అంతమయ్యేనేమో చూడుము. ఈ సంవత్సరమే నీ గతికి అంతమయ్యేనేమో చూడుము. ఓ నా సోదరా, ఓ నా సోదరి, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. అకాలిగోని ఆయన మూల కొరకు వచ్చిన అకాలిగోని ఆయన నీ ఫలమూల కొరకు వచ్చిన. లోక ఆశలు ఆకులు ఉండిన పోయేదవు నా సోదరా. లోకాసాలు ఆకులు ఉండినా ఎండిపోయేదవు సోదరా. ఓ నా సోదరా, ఓ నా సోదరి, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. అవగింజంత విశ్వాసమున్నదా, కొండ కదిలించి పడవేయుచున్నవా. అవగింజంత విశ్వాసమున్నదా, కొండ కదిలించి పడవేయుచున్నవా. అవగింజ చెట్టు వలె నీవున్నవా, అతి వారే పరలోక వీరులు. అవగింజ చెట్టు వలె నీవున్నవా, అతి వారే పరలోక వీరులు. ఓ నా సోదరా, ఓ నా సోదరి, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. వచ్చుచున్నాడు. నిన్ను నిలచి చూచెదవా నేడు. చప్పట్లు కొడదాం.
ద్రాక్ష తోట కాపరివైనావా, ద్రాక్ష గెలలు ఆయనకిచ్చుచున్నావా. ద్రాక్ష తోట కాపరివైనావా, ద్రాక్ష గెలలు ఆయనకిచ్చుచున్నావా. లేక నీవే అనుకొనుచున్నావా, నిన్ను తీసి వేరొకనికి ఇచ్చును. లేక నీవే అనుకొనుచున్నావా, నిన్ను తీసి వేరొకనికి ఇచ్చును. ఓరా సోదరా, ఓరా సోదరి, నిన్ను పిలచిన యేసు వచ్చుచున్నాడు. నీవు నిలచి చూచెదవా నేడు, యేసు వచ్చుచున్నాడు. నీవు నిలచి చూచెదవా నేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధివైన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే స్తోత్రాలు. నిలవబడిన నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. యేసు ప్రభు జన్మించి మరి 2020 సంవత్సరాలైంది. అయితే యేసుక్రీస్తు జన్మించింది మొదలుకొని మరి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. మొట్టమొదట పరలోకంలో నుండి దిగి వచ్చిన దేవదూతలు ప్రకటించారు. అంతక్రితం దేవుడైన యెహోవా తన ప్రవక్తలతో ఆయన సెలవిచ్చాడు. ఏంటంటే ఆయన పుడతాడని. యెషయా ప్రవచించాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని. అంటే ఆయన దేవుని కుమారుడు అనబడతాడని మరియకు దేవదూత చెప్పింది. ఇలాగా మీకాకు చెప్పాడు ఆయన బెత్లెహేములో పుడతాడు అని. ఆ బెత్లెహేములో పుట్టినవాడు మరి ఈ లోక రక్షకుడుగా మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మాటలు విన్న సమరయ పట్టణస్థులు. కనుక ఇప్పుడు క్రీస్తు శకంలో మనం ఉన్నాం. 2020లో భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ప్రసంగి గ్రంథంలో రాయించాడు 12వ అధ్యాయంలో, దుర్దినములు రాకముందే అని కూడా చెప్పాడు. దినాలు చెడ్డవి గనుక సమయాన్ని పోనివద్దని కూడా చెప్పాడు. మనం అంతా ఇంటా ఉన్నాం కానీ అనుసరించి నడవలేదు. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అన్నాడు. ఆదాం కూడా విన్నాడు కానీ భార్య మాటకే మక్కువ ఇచ్చి ఎక్కువ ప్రేమతో తినొద్దన్న పండు దేవుడు వద్దన్నది తిన్నాడు. ఇవాళ చాలామంది తినమంటే మనం తింటున్నాం, తాగమంటే తాగుతున్నారు చాలామంది. అది దేవునికి అనుకూలమైన రీతి కాదు. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలట. ఇట్టి సేవ యుక్తమైనది అంటారు. ఏ సేవ? దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగి నడవటం. దైవ చిత్తానుసారమైన మనస్సు దావీదు కలిగి ఉండటం చూసి ఇశ్రాయేలు మీద రాజుగా చెయ్యాలనుకుని చేయించాడు దేవుడు. చేశాడు కూడా, దేవుని స్తోత్రం. కనుక ఆత్మాభిషేకం ఇచ్చి, అలాగే ఆయన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపక ముందే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దావీదు కూడా సమూయేలు గ్రంథం 23లో ప్రవచించాడు. ఏమనంటే, మనుషుల్ని ఏలే ఒకడు పుడతాడు, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏల్తాడని. ఆయన ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉంటాడని. ఆ కాంతిని తూర్పు దేశపు జ్ఞానులు చూసి ఆయన పూజించటానికి వచ్చామన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించటానికి వచ్చామన్నాడు. నిజముగా వారు వచ్చి హేరోదు రాజుని అడిగారు. ఆ రాజు కలవరపడ్డాడు. యెరూషలేం వారు కలవరపడ్డారు. క్రీస్తు జన్మదినం కొందరికి కలవరం, కొందరికి మహా సంతోషం. దేవుని స్తోత్ర.
అంగీకరించిన వారు ఆనందిస్తారు, తెలుసుకున్న వారు ధన్యులవుతారు. దేవుని స్తోత్రం. అయితే రాజు కలవరపడ్డాడు, యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. కానీ లేఖనాలు సాక్ష్యం ఇచ్చిన బెత్లెహేములో పుడతాడు అని. నిజంగా ఆ ఒక్క మాటే చెప్పారు, కానీ ఎవరు దూతను కూడా రాజు ఆ జ్ఞానులు కూడా పంపించలేదు. మీరు వెళ్ళి చూసిరండి, మీరు వచ్చి చెప్తే నేను కూడా ఆయన పూజిస్తాను వెళ్ళి అన్నాడు. అది కపటపు మాట. కానీ జ్ఞానులకు దొరికాడు ఆయన. ఎందుకు అంటే యేసు బోధకుడు అయ్యాక చెప్పాడు, నా తండ్రి చేత ఆకర్షింపబడితేను కానీ ఎవరు నా యొద్దకు రారు అని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో తండ్రి ఆకర్షించాలట. నా తండ్రి అంటాడు, పరలోకమందున్న దేవుణ్ణి. దేవుని స్తోత్రం. అదే మాట మత్తయి సువార్త 23లో 9వ వచనంలో అంటాడు, మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు, మీకు పరలోకమందు ఉన్నాడు తండ్రి. ఎక్కడున్నాడు చదవండి. కాదు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం, మీరు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ పరలోకపు తండ్రి గురించి మరొక చోటు కూడా మాట్లాడాడు. ఆ యొక్క సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దాహానికి ఇమ్మని అడిగి, మరి ఆమెను అడిగినప్పుడు ఆమె అంది, మీరు యూదులు, మేము సమరయులు, మేము ఇస్తే మీరు తాగరు కదా అంటే, అమ్మా నీవిచ్చే నీళ్ళు మరలా దప్పికొంటారు, కానీ నేను ఇచ్చే నీళ్ళు దప్పికొనరు, వారిలో ఊరే నీటి బుగ్గగా ఉంటారు అన్నాడు. దేవుని స్తోత్ర. మరలా దప్పికొనరు అంటే ఆ నీళ్ళు ఇమ్మంటే ఆమెలో ఉన్న చెడుతనాన్ని తవ్వాడు. ఈ పెనిమిటిని తీసుకురమ్మంటే ఆ మంది లేడు అని. సత్యమే చెప్పావు, కానీ నీకు 5గురు ఉన్నారన్న. మనమైతే కోప్పడదాం, కానీ ఆమె ఒప్పుకుంది. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడట. ఆయన మాట అబద్ధం చేయాలనుకోకూడదు. అయ్యో నేనే పాపం చేయలేదని మరి దాక్కున్న ఆకాను వలె ఉండకూడదు. ఆ యొక్క సీనారు వస్త్రాలు, బంగారపు కమ్మిలి కొరకు అబద్ధం ఆడి తాను తన ఇంటివారు కూడా రాళ్ళ చేత కొట్టబడి కాల్చబడ్డారు. ఆకోరు లోయ. కానీ ఆకోరు లోయలో ఉన్నవారు కూడా నిరీక్షణ ద్వారముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని తెలుసుకుంటే ఈనాడు రక్షింపబడతాం మనం. దేవుని స్తోత్ర. దొంగలైన, లోబులైన, నరహంతకులైన ఎరగక ముందు దేవుణ్ణి వారు ఎలా నడిచినా ఆయన చూచి చూడనట్టుంటాడు. కానీ మీరు ఎరిగిన తర్వాత పాడవద్దు, పాపాలు ఒప్పుకోండి. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అంటున్నారు. ఎవడైనా దీన్ని పాడు చేస్తే దేవుడే వాడిని పాడు చేస్తాడు. ఇప్పుడు ఆలయం కాదు కావాల్సింది, ఈ దేహం దేవుని ఆలయం. ఇందులో మన దేవుడు ఉంటాడు, మీలో నివసించి సంచరిస్తాను అంటాడు. ఆలయంలో లేడు దేవుడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఇశ్రాయేలు వెలుపలికి 20 లక్షల మంది కాల్బలాన్ని మోషేను పంపించి నడిపించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన దగ్గరకు, ఆయన పరలోక రాజ్య మహిమను కనపరచడానికి మనల్ని పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా శిష్యులు వచ్చి భోంచేయమన్నారు. భోజనం చేయమంటే ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది. నా తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుట నాకు నిజమైన ఆహారం అని యోహాను సువార్తలో ఆయన చెప్పాడు. దేవుని స్తోత్ర. కనుక తండ్రి చిత్తము నెరవేర్చే కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు కూడా అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం అవమానపరచబడకూడదు, పరిశుద్ధపరచబడాలి. అపవిత్రురాలుగా ఉన్న 12 ఏళ్ళు రక్తస్రావం గల స్త్రీ ఎవరినైనా ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతారు. అందుకే ఆమె రహస్యంగా వచ్చి ఆయన ముట్టుకుంది. కానీ రహస్యాన్ని బయలుపరిచాడు. ఏంటంటే ఆమెకి ఎన్ని సంవత్సరాలు వ్యాధో, యేసు వస్త్రం ముట్టుకోగానే ఎలాగ ప్రభావం వెళ్ళి ఆమె బాగైందో, స్వస్థత పొందిందో అందరూ తెలుసుకోవాలి. నువ్వు బాగైంది నీ కోసం కాదు, నీ ఇంటి కోసం కాదు. దీపం వెలిగించింది దేవుడు దీపస్తంభం మీద పెట్టడానికి.
అందరికీ వెలుగు ప్రకాశించాలి. దేవుని స్తోత్ర. పైనున్న దేవుడు మనకు సహాయం చేసినప్పుడు అందరికీ, అంటే లోకానికే వెలుగుగా మనం ఉండాలి. అదే సాక్ష్య జీవితం. నీకు చేసిన ఉపకారాలు, నీకు చేసిన మేళ్ళు నీ బంధువులకు తెలియదేమో, నీ ఇంటి వారికి తెలియదేమో, నీకే తెలిసేమో. అది కొంచెం కింద దీపం, స్వబుద్ధి. దీపం కొంచెం కింద పెట్టగానే ఆరిపోయేది. కరెంట్ లైట్ కాదు అప్పుడు, కిరసనాలతో ఒత్తు వేసిన దీపాలు పాత్ర మూస్తే ఆరిపోదు. దేవుని స్తోత్ర. ఆ మంచం కింద దీపంలా ఉండకూడదు. ఇంటి నుండి వారందరికీ వెలిగివ్వటానికి దీపస్తంభం మీద దీపంలా ఉండాలి. యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందమంటాడు. ఈ పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. పరలోక తండ్రిని గురించి చెప్పాడు. మీ తండ్రి పరలోకంలో ఉన్నాడని, నా తండ్రి చిత్తం నెరవేర్చటం, ఆయన పని తుద్దముట్టించటం నాకు నిజమైన ఆహారం అన్నాడు. కనుక మనం తింటాం, తాగుతున్నాం, అరిగిపోతున్నాయి. కానీ ఆయన ఇచ్చే నీళ్లు తాగితే అరగనే అరగవు. ఆమె వింది యేసు మాటలు. ఆ యొక్క పట్టణం, సమరయ పట్టణస్తులు అందరిని ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. ఈయన మెస్సయ్య అని, ఈయన అభిషిక్తుడు, ఈయన క్రీస్తు అని. కనుక మనం తెలుసుకున్న ప్రభువుని అందరికీ బయలుపరిచే వారంగా ఉండాలి. మనకి చెవులో చెప్పిన మిద్దెల మీద ప్రకటించే వారంగా ఉండాలి. ప్రభు చేసిన ఆ వాగ్దానాలు లేక అద్భుత కార్యాలు అనేకులకి మనం ప్రకటించకపోతే మనం అవమానపరిచేవారం అవుతాం. దేవుని స్తోత్ర. ఆ 12 ఏళ్ళు రక్తస్రావం గల స్త్రీ సాక్ష్యం ఇచ్చేవరకు ఆయన అక్కడ ఉన్నాడు. తర్వాత వెళ్ళి యాయిరు కుమార్తెను బ్రతికించాడు. పని ఉంది ఎదురా. యాయిరు వచ్చాడు, తన కుమార్తె బ్రతికించాలని తీసుకువెళ్తూ ఉండగా మధ్యలో ఆమె యేసుని గురించి విని ఆ దారిని వస్తున్నాడని తెలిసి ఎన్నో తిప్పలు పడేది. ఎంతమంది వైద్యులు పట్టుకుని తిప్పలు పడింది. తనకున్నదంతా వ్యయం అయిపోయింది. దిగడిని తనే ఎలాగో వెళ్ళింది. ఆయన ముట్టుకుంది, ఆయన అపవిత్రుడు అవ్వలేదు, కానీ ఆ జనం కూడా అపవిత్రులు కాలేదు, కానీ పరిశుద్ధపరచబడింది. దేవుని స్తోత్ర. కుమారి, నీ విశ్వాసం గొప్పది, నువ్వు సమాధానం గల దానివై వెళ్ళమన్నాడు. విశ్వాసం ఉంచింది, ఆయన అద్భుతం చేస్తాడని నమ్మింది. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందమని ప్రకటించాడు. ఆ తర్వాత అంతకుముందే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదవండి. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది అంటున్నాడు. భూలోకంలో పరలోక రాజ్యం అట. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందుడని ప్రకటించాడు. గలిలీ అరణ్యంలో ప్రకటించాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి. యేసు పుట్టి పెరిగి బోధకుడయ్యి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడన్నాడు. ఆదాము దేవుని నుండి వేరయ్యాడు. దేవుని మాట మీరి దేవునికి లోబడి దైవ చిత్తాన్ని జరిగించిన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొద్ద ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అని మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, చేయమన్నాడు. అంతేకాదు, యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి అని అడుగుతున్నాం. దేవుని స్తోత్ర. తండ్రి రాజ్యాన్ని కుమారుడైన క్రీస్తు ద్వారా మనము అనుభవించుచున్నాము. దేవుని స్తోత్ర. అపోస్తుల కార్యం 1 అధ్యాయము 38వ వచనంలో కూడా పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, అంటే నేను తీసుకుంటాను నువ్వు వద్దులే అంటున్నారు భార్యను. నేను తీసుకుంటానులేండి, ఆ తర్వాత తీసుకుందరు కానీ మీరు అని భర్తకి చెబుతున్నారు. ఈ ఒప్పుకోళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ ఏ దినము ప్రభు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తాడట, పరిశుద్ధులు తీసుకెళ్ళిపోతాడు. కనుక ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అంటాడు. దేవుని స్తోత్ర. ఏ వరం? దేవుని వరం. అది పరిశుద్ధాత్మ అనే వరం. సమరయ స్త్రీతో ఏం చెప్పాడు? దేవుని వరమున దాహమునికి ఇమ్మని నిన్ను అడిగింది ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన అడుగుదు, ఆయన నీలో ఊరే నిత్య జీవపు ఊటను ఇస్తాడని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఆయన నీకు ఇస్తాడని చెప్పాడు. కనుక ఆమె, నువ్వు నీళ్ళు ఇస్తానంటున్నావు, ఈ బావి లోతుగా ఉంది, చేరుకుంటాకి చేదలేదు, ఎన్నో అడిగింది. ఆవిడ కూడా మామూలుగా వదిలేయలేదు. కానీ ఆయన అన్నిటికీ సమాధానముగా ఆయన చెప్పింది ఏంటంటే, నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. కనుక ఆమెలో ఉన్న చెడుతనాన్ని ఆయన కనపరిచినప్పుడు, చెప్పినప్పుడు వెంటనే లోబడింది. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యేసుక్రీస్తు ఒక్కడే అపవాదిని ఎదిరించాడు. నిజంగా ఇప్పుడు మనం కూడా ఎదిరించాలంటే మన పాపాలు మనలో ఉంటే ఎదిరించలేం, ఒప్పుకుంటే ఎదిరించగలం. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు ఎప్పుడు వస్తాడట? అపవాది పోయాక దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్ర. అపవాది శోధించిన తర్వాత దేవదూతలు వచ్చి యేసుకి పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభు మరి నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, చూడండి నా తండ్రి చిత్తం నెరవేర్చటం నా పని అన్నాడు. అంతేకాదు, చూడండి అపోస్తులను పిలిచాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో పిలిచి వాళ్ళని వెళ్ళమంటున్నాడు. వెళ్ళిచి ఏం చేయమన్నాడు? పరలోక రాజ్యము సమీపించింది. యేసు చెప్పింది అదే మాట, పరలోక రాజ్యము సమీపించిందని అని ప్రకటించండి. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వమన్నాడు. కోమరు రామూర్తి గారు కుష్ఠవ్యాధి, వాళ్ళ చెల్లెలు కుష్ఠవ్యాధి బాగైంది, ఇంకా చాలామంది బాగయ్యారు. దేవుని స్తోత్ర. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక కుష్ఠు రోగులను శుద్ధులుగా చనిపోయిన వారిని లేపండి. చెల్లమ్మ గారు మనవడు బ్రతికాడు, ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గారు మనవడు బ్రతికాడు, బేతకిష్టమూర్తి శానం వెళ్ళి వాళ్ళ మనవడు బ్రతికాడు. నిజంగా మరి ఎలకదూరులో కుమ్మర్ల అబ్బాయి మరి సాల్మన్ రాజు అని షాలేం రాజు అని ఆ అబ్బాయి తీసుకొచ్చాడు కూడబెట్టుకుని, మా అమ్మగారు బతికిస్తారని ఒక బిడ్డని కుమ్మరోళ్ళు వాళ్ళ మనవడిని, నిజంగా ఆ బిడ్డ కూడా బ్రతికాడు. కనుక సువార్త ప్రకటించుచున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ మాట మార్కు సువార్త చివరి వచనాల్లో ఉంది. 16వ అధ్యాయంలో వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసు వారి వెనువెంట ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక్రియలు జరిగించాడట. దేవుని స్తోత్ర.